గృహ నిర్మాణ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మాజీ మంత్రి జోగి రమేష్ అనుచరుడు మోర్ల మహిదర్ 16 లక్షలు వసూలు చేశారని కృష్ణా జిల్లా ఉత్తర చిరువోలు లంకకు చెందిన అనిల్ కుమార్ ఫిర్యాదు చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు అర్జీలు స్వీకరించారు. తెలుగుదేశం సానుభూతిపరుడనే కారణంతో గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూమిని లాక్కున్నారని మరో వ్యక్తి ఫిర్యాదు చేశారు. అప్పు తీర్చకుండా అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు పెడితే పోలీసులు చర్యలు తీసుకోలేదని నరసరావుపేటకు చెందిన మహిళ వాపోయారు. కూటమి ప్రభుత్వమైనా న్యాయం చేయాలని బాధితులు కోరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి పార్థసారథి హామీ ఇచ్చారు. తరగొండ ఆంజనేయ స్వామి పూజారి. నేను తరగొండ ఇంటి మదనపల్లిలో ఉండ కాపురము. దాంట్లో 2.5 సెంటు గవర్నమెంట్ ఇచ్చినారు. అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లోనే అప్పుడు ఇచ్చిన ఇది నేను 6 నెలలకు లోపలే ఇల్లు కట్టుకోవాలన్నారు. ఇల్లు కట్టుకునే దానికి నా భార్య బాగాలేదు స్వామి, చాలా హస్తకష్టాలు అనిపించినాయి. ఆయనకి 20 లక్షల దాకా ఖర్చు పెట్టినా. గుడి పూజారి ఈ మాదిరి చేసినాడు, తెలుగుదేశం అని చెప్పినాడని నన్ను ఇబ్బంది పెట్టించి ఆ గుణ దెబ్బేసి తాత్కాలం చెడ్డేసినాము. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తామన్నారు. ఇంతవరకు ఇచ్చింది లేదు స్వామి. దాంట్లో ఇయ్యారావు 300 ఎకరాలు కొట్టేసినాడు. ఇట్లా కలెక్టరు నీకు డీకేట్ ఇది దొంగ పట్ట అన్నాడు. ఆయన అన్నమయ్య కలెక్టర్. ఈయన నాకు ఫైలే లేదన్నది, ఆయమ్మ నాకు ఫైలే లేదన్నది. ఇంకెక్కడ మీద నా ఫైల్ నా దగ్గరే ఉంది, వాళ్ళ ఆఫీస్లో ఉంది స్వామి. పులగొర్ల వెంకయ్య, సన్నాపు రామయ్య, యామర్తి రామాంజనేయులు వాళ్ళిద్దరు కలిసి ఇదే చేస్తారు సార్. కనీసం బ్యాంకులను కూడా మోసం చేసిండ్రు. దొంగ పాస్బుక్లు, దొంగ ఆన్లైను, దొంగ రిజిస్టర్ చేపించి నాకు ఇచ్చేసేసి పొలము లేకున్నా కూడా తీసుకొని నా దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు ఇస్తామని చెప్పి డబ్బులు కూడా ఇవ్వకుండా నన్ను బెదిరించుతూ ఉన్నారు. త్రిపురాంతకం ఎస్ఐ గారు, సిఐ గారు చాలా బాగా స్పందించినారు. కానీ ఎస్ఐ గారు మటుకు కొంచెం స్పందించకుండా నా మీదనే కేసు పెడతానని ఇబ్బంది పెట్టినాడు. ఇప్పుడు న్యాయం జరుగుతుందని నమ్ముతూ ఉన్నాను సార్. మాకు వీడియోల కృష్ణారావు అనే వ్యక్తి, మేము వాళ్ళ ఇంట్లో 10 సంవత్సరాలుగా ఉండేవాళ్ళం మాచర్లో. అతనికి మేము వడ్డీకి 12.5 లక్షలు ఇవ్వగా దాని అసలు వడ్డీ కలిపి 27.5 lakhs అయింది. ఆ డబ్బులు మాకు ఇవ్వకపోగా ఆల్రెడీ మీరు నాతో మిస్బిహేవ్ చేయడం జరిగింది. అలాగే మా పాపాయి బట్టలు ఓడదీసి పైకి పంపించడం జరిగింది. ఒక రూరల్ స్టేషన్ అయినటువంటి సంధ్యారాణి మేడం గారితో మాచర్లో ఉన్నటువంటి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా పరిష్కారం జరుగుద్దని ఆ రోజు మాకు 14 లక్షలు ఇప్పించారు. మిగతా డబ్బులు 3 లక్షలు ఇస్తామని చెప్పి దానికి సంబంధించిన అర్జీ పత్రం వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం ఉండకూడదని కంప్లైంట్ క్లోజ్ చేయాలని చెప్పినా కానీ అది చేయకుండా హైదరాబాద్ వెళ్ళిపోయినాడు. 3 సంవత్సరాలు అయినా కానీ ఇప్పుడు మా వారిని వచ్చి ఖాళీ ఎంటీ కాగితాల మీద డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయించుకున్నాడు. మా ఇంటికి మనుషుల్లో కూడా ఇంటికి పంపించటం, రాత్రి సమయంలో బెదిరించడం జరుగుతుంది. మాకు ప్రాణహాని కూడా ఉంది. మమ్మల్ని కాపాడవలసిందిగా పోలీసుల వాళ్ళకి ఫోక్సో కేసు పెడతామని నేను కనుక కంప్లైంట్ ఇస్తానేమో అని మా వారిని బెదిరించడం జరిగింది.